అంతే. అమ్మవారు సరస్వతీ కటాక్షం ఇవ్వాలనుకుంటే తెల్లటి బట్ట కట్టుకుని వీణ పట్టు కూర్చుని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి లక్ష్మీ కటాక్షం ఇవ్వాలంటే పచ్చటి పట్టుబట్ట కట్టు కూర్చుని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి శక్తిని ఇవ్వాలనుకున్నప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని అనుగ్రహిస్తుంది. ఎవరికి ఏది అనుగ్రహించాలన్నా ఆ శక్తి. మీరు ఎక్కడైనా దేవాలయంలో చూడండి, శివాలయం అంటే పార్వతీదేవి అంటాం. అసలు బ్రహ్మగారికి దేవాలయం లేదనుకోండి, ఒకవేళ శారదాదేవి గుడి అంటే సరస్వతీదేవి మందిరం, ఒకవేళ లక్ష్మీదేవి దేవాలయం ఉన్నామనుకోండి, ఆవిడ పద్మాల్లో కూర్చుని లక్ష్మీదేవిగా ఉంటుంది. కానీ ఒక్క అన్నవరంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఆ తల్లి పరబ్రహ్మస్వరూపిణి కనుక దేవి, ఆ తల్లియే వాగ్రూపిణి, ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే పార్వతి. ఇన్ని కలిసినటువంటి మూలపుటమ్మ ఎవరున్నదో ఆ లలితాపరాభట్టారిక, ఆ కంచి కామాక్షి, ఆ పరదేవత, ఆమె ఎవరున్నదో ఆమె